ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? లోపలికి పద. అది నా చేతుల్లో లేదమ్మా, మాటిచ్చేశాను. మరి నా కోసం ఏదైనా చేస్తానన్నా? ఇది తప్ప నేనేదైనా చేస్తానమ్మా. సరే, నువ్వేం చెయ్యొద్దు, నేనే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆయనకి ఈ విషయం చెప్పేస్తాను. నువ్వు నాన్నకి ఈ విషయం చెప్తే నేను చచ్చినంతొట్టే. ఇది చాలా అన్యాయం రా. ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, నీ నుదుటిన ఉన్న ఈ బొట్టు కాపాడ్డానికే ఆ రోజు మా నాన్న ప్రాణం వదిలాడు. ఇప్పుడు నాన్నకి నువ్వు ఈ విషయం చెప్తే ఆయన తట్టుకోలేడమ్మా. ఆయన గుండె పగిలిపోతుంది. నా గుండె కూడా పగిలిపోతుందిరా. ఇలా దూరం చేసుకోవడానిక నిన్ను ఇన్నేళ్లు పెంచింది. తప్పదమ్మా, కొన్ని ప్రయాణాలు ఇలా మధ్యలోనే ఆగిపోతాయి. నాన్నమ్మ చిన్నప్పుడే చెప్పింది, మీ నాన్నకు రాసిన రాతే ఆ దేవుడు నీకు రాశాడ్రా అని. అది నిజమేనమ్మా. కానీ మనమే దాన్ని మార్చాలనుకున్నా నా జీవితం ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుందని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్తానమ్మా. ఒట్టేశావమ్మా. ఇంద్ర, ఇంద్ర, అమ్మమ్మ, బస్సు ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. నువ్వు తిను, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. మరి నువ్వు? నేను తర్వాత తింటానులే అమ్మమ్మా. అబ్బా, చలిగా ఉందమ్మా. కప్పుకో. అమ్మో, ఇప్పుడే ఇంత చలిగా ఉంది. ఇక అక్కడికెళ్తే ఇంకెంత చలిగా ఉంటుందో. తట్టుకోగలనంటావా? యాత్ర యాత్ర అని ఎగిరావుగా, పోనీ ఓ పంచేద్దామా? బస్సు ఆపి తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా? అమ్మో, నేను చచ్చినా రాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివయ్యని దర్శించుకోవలసిందే. సరే సరే, ముందు తిను, టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. ఏంటి అలా చూస్తుండిపోయావు? ఏం చూస్తున్నావు? మొదటిసారి ఊరు దాటాను కదమ్మమ్మా. ఈ ప్రయాణం, ఈ చల్లగాలి, ఈ బస్సులో వెళ్తున్నట్టు లేదు. దేవుడు నాకు ఏదో రెక్కలిస్తే వాటితో ఎగురుతున్నట్టుంది. రే, ఏంట్రా ఇది? అమ్మా, నువ్వు తప్పుకో. అది కాదింద్రా,
ఇంద్రా ఏమైందిరా? ఏమైంది చూపించు. రేయ్ అయ్యయ్యో సారీ సారీ నిజం. హాయ్ ఇంద్రా, అదేంట్రా లీవ్ ఇంకా ఉందిగా, అప్పుడే వచ్చేసావు? అటు చూడవే. आप हैदराबाद से आया? ఆహాల్య తాయారమ్మ. నేనే మేమే. అవునండి, అహల్య తాయారమ్మ. హైదరాబాద్ నుంచి విక్టరీ ట్రావెల్స్ లో వచ్చాం. సత్యనారాయణ గారు పంపించారు. టీకై ఇంకా 2 రోజుల్లో అమర్నాథ్ యాత్ర షురూ అవుతుంది. ఈ రోజు మీరు రెస్ట్ తీసుకోండి. యాత్రకి సంబంధించిన వస్తువులన్నీ మీరు కొనుక్కోవచ్చు. అది సరేనే, మరి 2 రోజులు ఎక్కడుండాలి? అడుగుతానుండు. సార్, ఈ 2 రోజులు రెస్ట్ ఎక్కడా? ఇక్కడే దగ్గరలో శివుడిది సత్రము ఉంది. మీరు అక్కడ వెళ్ళి ఉండొచ్చు. లేదంటే ఏదైనా హోటల్. వద్దు, డబ్బులైపోతాయి. వద్దండి. ఇక్కడే సత్రం ఓకే, సత్రంలోనే. ఠీకే, ఆప్ మేరే సాత్ आओ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.